హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ డాగ్. సో ఈ రోజు నేను మన ఛానల్లో అయితే కొబ్బరి బొండా షాప్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఆ బిజినెస్ ఎలా ఉంటది, దాంట్లో కష్టం ఏంటి, నష్టం ఏంటి, లాభాలు ఏంటి ఒక్కసారి తెలుసుకొని మీ అందరికి చూపిద్దాము అన్నట్టుగా ఇక్కడికైతే వచ్చాను. సో ఇప్పుడు నేను ఆంటీ అంకుల్ తో మాట్లాడతాను. సో వాళ్ళది ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అని చెప్పేసి మీకైతే చూపిద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. సో చూసి ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొబ్బరి బొండా అంకుల్ దగ్గర ఉన్నాను, అంకుల్ ఆంటీ. సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము వాళ్ళ కష్టం ఏంటి, సో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కసారి తెలుసుకుందాము ఆంటీ అంకుల్ మాటల్లో. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సో మీరు ఎలా బిజినెస్ ఎలా ఉంటుంది కొబ్బరి బొండా షాప్ ఇది? ఎందుకంటే ఏముంది, ఇప్పుడు చలికాలం కదా, కొద్దిగా తగ్గుద్ది బేరం. బేరం మీద పట్టాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. కస్టమర్ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. రేట్లు తగ్గిస్తే మాకు గిరాకులు బాగుంటాయి. కొబ్బరి బొండా రేట్లు, కొబ్బరి బొండాల రేట్లు ఎక్కువైనాయి. అవి కొంచెం తక్కువ చేస్తే మాకు మంచిలో మాకు ఇక్కడ కొద్దిగా గిరాకులు ఉంటే మాకు ఎందుకంటే చిన్న కస్టమర్ కదా, మేము చిన్న వ్యాపారస్తులని, మాకు బతకాలంటే కొంచెం కష్టంగా ఉందమ్మా. ఓకే. సో మీరు ఇది చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది చేయబట్టి అక్కడ షాప్ పెట్టబోయి 25 ఇయర్స్ నుంచి మీరు ఇదే చేస్తున్నారు? ఇదే చేస్తున్నాము. దాని మీద పట్టుబడుకుంటున్నాము ఏదో వచ్చిన కాడికి. సో మీ నాన్నగారు అట్లేమన్నా ఈ బిజినెస్ చేశారా? నేనే స్టార్ట్ చేశాను. మా నాన్నగారు వాళ్ళు ఎవరికి రాదు. 25 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ లోనే పెట్టారా? ఇదే ప్లేస్ లోనే పెట్టారు. ఇదే ప్లేస్. ఓకే. సో నేను సెంటర్ కాదమ్మా, వంద ట్రాఫిక్ ఇది. ఏం మనకు తెలిసిన వాళ్ళు వస్తారు తప్ప, అది సెంటర్ అయితే 4 రోడ్లోనే వస్తారు. గిరాకు ఉంటది, ఇది 1 ట్రాఫిక్ కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే వస్తారమ్మా. ఓకే. 25 ఇయర్స్ నుంచి పెడతారు ఇక్కడే మీరు? సో మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటామమ్మా. ఓకే. మీరు ఎక్కడ ప్రాపర్టీ మాది విశ్వగారు. ఓకే. మేము వచ్చి కూడా 25 ఇయర్స్ అయింది. ఇంకా అంతా ఇక్కడ పిల్లలు చదివించుకుంటాం, తింటాం, పిల్లలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇదే బిజినెస్. వచ్చిన కాలం గడుపుకుంటున్నాం అమ్మా. ఓకే. ఈ కొబ్బరి బొండలో ఎన్ని రకాలు ఉంటాయి అంకుల్? ఇందులో కేరళ బొండం ఒకటి ఉంటుంది, బెంగళూరు ఒకటి ఉంటుంది, ఆంధ్ర ఒకటి ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. అంటే కేరళ అంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వస్తాయి అమ్మాయి, హైబ్రిడ్ కాయలు అవి. ఈ నాటకాయ, ఇది ఆంధ్రకాయలు అంటే నాటకాయ అమ్మది. ఇది కొద్దిగా మంచిగా ఉంటాయి. ఇది హెల్త్ కి మంచిది. హెల్త్ కి మంచిది. ఆంధ్రకాయ నీళ్ళు తక్కువ ఉంటాయి కానీ హెల్త్ కి మంచిది. ఇది ఇప్పుడు పూత నుండి కాయ రావడానికి అట్లా ఎన్ని డేస్ పడుతుంది మీకు? పూత వచ్చిన కాడ నుంచి 8 నెలలు 9 నెలలు పట్టిద్దమ్మా ఒక కాయ. 6 నెలల నుంచి ఇంకా కోత మొదలు పెడతారు. అది చెట్టు మంచిగా ఉంటే కాపు మంచిగా వస్తుంది. చెట్టు మంచిగా లేకపోతే పూత రాలిపోతాం, పిండి రాలిపోతాం, ఏవి ఉండగారు వెళ్తాయి. అవి ఉన్నగారు తెచ్చుకున్నారు. రైతు కూడా పెద్ద గిట్టుబాటు ఏమి ఉండదు, అంతా దళాలు బేరం అయిపోయి చేతి మార్పే కదా. ఒకరి మీద ఒకరు ఇప్పుడు నీ దగ్గర నుంచి రూపాయి తెచ్చుకుంటున్నాను, ఇంకో రూపాయి అట్లా ఆ రకంగా రేట్లు. సో మీకు 25 సంవత్సరాల నుండి దీనిపైన చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు ఈ కొబ్బరి బొండాల బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంకుల్? ఎందుకు అనిపించింది అంటే అప్పట్లో మేము మామూలుగా ఏమైనా మనకు చదువు లేదు కదా, కష్టం చేసుకుంటున్నాయి కదా. నేను వేరే వాళ్ళ దగ్గర పనిచేసిన అప్పుడు నాకు ఎంత ఇచ్చేవారు, 25 రూపాయలు ఇచ్చేవారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు వచ్చేవాడిని. ఇంకా అట్లా నేను ఫస్ట్ చెప్పాను ఆయనకి, నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటా వచ్చాను, నేను ఏదో ఒక టైం పాస్ కోసం మీ దగ్గర వస్తున్నాను. సరే నీకు నెక్స్ట్ చెయ్యి, లేకపోతే లేదన్నా. 25 రూపాయలకు ఒక రోజు మీరు చేసేవాళ్ళు అప్పుడు 25 సంవత్సరాల కింద. ఓకే. ఆ తర్వాత మీరు బిజినెస్ మీకు స్టార్ట్ చేయాలనిపించింది చేసుకున్నాం అని చెప్పి గదే పెట్టుకున్నా. ఇక గల్లీగా తిరుగుతా ఉంటే ఎవడో ఒకటి తాగుతాం, మళ్ళీ రాయిస్తాం, అట్లా కొద్ది లాస్ వచ్చింది. ఇంకా తర్వాత ఇక్కడే మళ్ళీగా ఉండి లాయర్ సార్ ఉండేవారు ఇక్కడ. ఆ సార్ అడిగితే పెట్టుకో అన్నారు. సో ఈ ప్లేస్ ఇక్కడ పెట్టుకోమని చెప్పారు మీకు? ఇంకా ఆ సార్ ద్వారా ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా అట్లా నడుస్తుందమ్మా. అప్పుడంతా మాకు అప్పుడు 7 రూపాయలు 8 రూపాయలు అప్పుడు. అవును, 12 రూపాయలు అట్లా అట్లా అట్లాంటిది ఇప్పుడు 60 రూపాయలు
60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు అట్లా అయిందమ్మా. అంటే క్వాలిటీని పెట్టి. ఈ వీడియోలో చూస్తున్నారా ఫ్రెండ్స్, అంకుల్ కి కస్టమర్స్ వచ్చారు. సో అలా కూడా కొంచెం వీడియో యాడ్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట బెల్ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో ఈ వీడియో కూడా మరికొందరికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంకుల్, సో మీది ఇలా ఉంది ఇప్పుడైతే, ఇంత కష్టపడుతూ 25 సంవత్సరాల నుంచి ఇలా కష్టపడుతున్నారు. సో మీకు ఏదైనా సీజన్ లో బాగా ఇబ్బంది అనిపించిందా? అంటే సీజన్ లేనప్పుడు ఎలాంటి కష్టాన్ని ఇబ్బంది అన్నా ఎదుర్కోవాలి, ఇబ్బంది లేకుండా కట్టుకోవాలి. ఓకే, ఏ టైంలో మీకు బాగా ఇబ్బంది? వర్షాకాలం అంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఓకే, సమ్మర్ లో బాగుంటది. సమ్మర్ లో బాగుంటది గిట్టుబాటు కాదు. ఎందుకంటే రోజు హోల్సేల్ లో ఏం చేస్తాడంటే 1000 రూపాయలు పెరిగింది అంటాడు. 100 కాయలు వచ్చే కదా 100 రూపాయలు పోతుంది కదా, మరి 100 రూపాయలు మాకు వచ్చేది వాళ్ళకి పోతుంది. అట్లా 2 రూపాయలు పెరిగింది అంటాడు. ఆ రకంగా వాళ్ళు సమ్మర్ లో గిరాకులు ఉంటాయి. కానీ ఇప్పుడు శీతాకాలం, వర్షాకాలం 50 కాయలు అమ్ముకుంటే ఎంతో, మామూలుగా ఎండాకాలం 100 కాయలు అంతే. ఓకే, రోజు ఎన్ని కాయలు అమ్మగలుగుతారు? చెప్పలేమండి, గ్యారేజ్ ఉందా. నిన్న 20 కాయలు అమ్మాను. 20 కాయలు. ఓకే, ఫస్ట్ టైం అది. అవును, నేను బిజినెస్ చేసినాక అమ్మేది 20 కాయలు. సో మీరు పిల్లలు, మీ ఫ్యామిలీ ఎంత మంది? అమ్మాయి, అబ్బాయి. నమస్తే. అమ్మాయి మొత్తం మీరు దీనిపైనే గడిపేస్తారు ఖర్చు కూడా? ఇప్పుడు అంటే ఇప్పుడు బాబు పెళ్ళిళ్ళు వాళ్ళ అయిపోయింది. సో వాళ్ళకి కూడా అన్ని కూడా మీరు ఖర్చులు అన్ని కూడా ఈ కొబ్బరి బొండం షాప్ పైనే ఇంకా సరిపెట్టుకోవడం. ఒక రోజు వేరే బిజినెస్? వేరే బిజినెస్ ఇదొకటే చేసింది. ఒకటే బిజినెస్. అబ్బాయిని చదివించాము డిగ్రీ వరకు. ఓకే, ఆయన చదువుకున్నాడు, ఆయన జాబ్ చేసుకుంటున్నాడు. ఓకే, పెళ్లి అయింది, 2 పిల్లలు. వాళ్ళు ఎలాగ ఉంటున్నారు సపరేట్ గా. ఓకే, ఇక్కడ బాలనగర్. పాప అంటే ఆంధ్ర ఇచ్చాము, మా ఊరేని. అమ్మ విజయవాడలో ఉంటది. పాప కాలేజీ చదువుతుంది. మనవరాలు కూడా, మనోడు ఇక్కడ చదువుతున్నాడు ఎస్ఆర్ నగర్ ఇక అంకుల్ నేను ఇద్దరమే ఉంటాం. మనవడు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాడులే. అలాగా ఉంటా, ఒక గంట అయినా ఒక గంట నేను ఇద్దరు చేంజ్ చేసుకుంటా. ఇది అలా రన్నింగ్ చేస్తూ ఉంటాం. పొద్దున ఎప్పుడు ఓపెన్ చేసి 7:30, మళ్ళీ నైట్ 9:30 కల్లా బంద్ చేస్తాం. 9:30 కల్లా బంద్ చేస్తాం. ఇది కొంచెం అంకుల్ కి అంటే ఇప్పుడు ముందు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం కళ్ళు ప్రాబ్లం అయింది. దాని వల్ల కొంచెం మాకు ఏదో అట్లా నడిపిస్తున్నాను. రాదు. అందుకని పొద్దు నుంచి ఒక గంట నేను వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తా. ఇక్కడ బోండాలు నరుకుతా, అరటిపళ్ళు కొంచెం బనానా అమ్ముతాం. ఆంధ్ర నుంచే తెస్తాం అవి. అది ఇది ఇంకా అలాగే మేనేజ్ చేసుకుంటే ఇంటికి రే కట్టుకొని ఏదో ఉంటే ఉంటాకాడ తినుకొని అలాగా. ఇంకేమన్నా కొంచెం కష్టమైతే మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. అన్ని పర్వాలేదు దేవుడి దయ వల్ల. సో అంతకు ముందు అంటే ఆన్లైన్ లేదు కదా, సో ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక కొంతమంది ఆన్లైన్ లో పెట్టుకోవడం అట్లా దానివల్ల కొంచెం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ లో పెట్టి ఆన్లైన్ లో బుక్ ఒక గ్లాసు వాటర్ కి 2 గ్లాసులు వస్తున్నాయని చెప్పడము. ఆ రకంగా మాకు బిజినెస్ దెబ్బతిన్నాయి. ఇదైతే వాస్తవం. ఇంకా మాకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కూడా తగ్గిపోయారు. లేకపోతే ఈయన ఇంటికి తీసుకెళ్లి డెలివరీ ఇచ్చేవాళ్ళు కాయలు ఇచ్చేవాళ్ళు, వారికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంకుల్ వల్ల కష్టాన్ని ఎలా ఉందో. 25 సంవత్సరాల నుండి ఇదే కష్టం పైన నమ్ముకొని చేస్తూ ఉండి బతుకుతున్నారు. సో నేనైతే అందరికి చెప్పాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి, సో ఆన్లైన్ వచ్చాక కొంచెమైనా బిజినెస్ అనేది తగ్గింది అని చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే. సో మనం ఉన్న జనరేషన్ లో ఏంటి అంటే ఆన్లైన్ ని యూజ్ చేసుకోండి, కానీ ఒకసారి ఆన్లైన్ లో పెట్టుకుంటే ఒక 2 సార్లు ఇలా ఉన్న షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము వీళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇలా పగలంతా రాత్రి వరకు ఇక్కడ ఉండి
ఇంతగానం కష్టపడుతూ కూర్చొని కస్టమర్స్ వచ్చినా రాకున్నా ఇక్కడే కూర్చొని చేసుకుంటున్నారు వాళ్ళ కష్టాన్ని. కాబట్టి సో ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పగలిగింది అయితే ఇదే, నాకు అర్థమైంది. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో ఒకసారి పెట్టుకుంటే బయట 2 సార్లు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము హెల్ప్ చేసినట్టుగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఆంటీ ఈ బిజినెస్ పైన ఇంత కష్టపడ్డారు. సో మన యూట్యూబర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అమ్మాయి చెప్పినట్టు అందరూ కలిపి యూట్యూబ్ లో పెట్టండి, కాదంటలేదు. కాకపోతే ఒకసారి మా దగ్గరకు వచ్చి ఒకసారి అలా పెట్టుకొని అందరూ ఆన్లైన్ లో అలా అయితే కొంచెం మేము బతకడానికి మాకు కూడా అవకాశం ఉంటది. ఇంత ప్రాబ్లం పడే అవసరం ఉండదు. అదే నేను చెప్పే సమాధానం మీకు అందరికైనా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దయచేసి మమ్మల్ని కూడా చూడండి, చిన్న వ్యాపారస్తులు కూడా చూడండి. సో ఆంటీ అంకుల్ మాటల్లో చూసారు కదా ఫ్రెండ్స్. సో నా వీడియో వల్ల కొంతమంది అయినా చేంజ్ అవ్వాలని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మనం కొంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్లస్ మనం కూడా హ్యాపీగా ఉంటాం. ప్లస్ మన కళ్ళ ముందే కనిపిస్తున్న వాటిని తీసుకోవడం అయితే బెటర్ అని నాకు ఆలోచన. ఆన్లైన్ లో పెట్టుకునే దానికంటే పెట్టుకోవద్దని అనట్లేదు, ఒకసారి పెట్టుకున్నా 2 సార్లు ఇక్కడ ఛాన్స్ ఇవ్వండి అన్నట్టుగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్. సో అంకుల్ ఆంటీ మాటల్లో చూసారు కదా, ఇది నా రిక్వెస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్. సో అలాగే మన బేగంపేట్ శ్యామ్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఒకవేళ మీరు చూసే ఉంటే ఈ అంకుల్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా ఈ అంకుల్ ని చూస్తున్నాను. సో నాకు అనిపించేది ఎన్ని ఇయర్స్ నుండి ఈ అంకుల్ పెడుతున్నారో ఒక్కసారైనా తెలుసుకోవాలి అన్నట్టుగా అనిపించేది. సో నేను ఎప్పుడూ అంకుల్ తో మాట్లాడలేకపోయాను. ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అంకుల్ వాళ్ళ కష్టం అంతా కూడా నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి కొనండి ఫ్రెండ్స్. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ కొబ్బరి బొండ బిజినెస్ షాప్, ఇదంతా కూడా నేను తెలుసుకొని ఈ రోజు మీకైతే నేను చూపించాను. సో అదే విధంగా ఆంటీ అంకుల్ నేనైతే ఇలాంటి వీడియో తీయడం అయితే ఫస్ట్ టైం. సో అంకుల్ వచ్చి అడిగాను 2 days బ్యాక్, సరే అమ్మా రండి అని చెప్పేసి అన్నారు. అన్నాక మార్నింగ్ ఈ రోజు వచ్చాను. మళ్ళీ అంకుల్ వచ్చేసి ఏమన్నారు, ఆంటీ ఉంటే మంచిగా మాట్లాడతారమ్మా, మధ్యాహ్నం రండి అన్నారు. సో పర్వాలేదని నేను ఇప్పుడు వచ్చాను. సో మీరు ఇలా ఒప్పుకొని వీడియో తీసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటీ అంకుల్. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో నేను నెక్స్ట్ కూడా ఇంకా వేరే షాప్స్ ఏదన్నా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ రోజైతే నేను ఇలా కొబ్బరి బొండ షాప్ బిజినెస్ గురించి అయితే వీడియో తీసాను కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కూడా ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఎలాంటి వారి కష్టం చూసి హెల్ప్ చేయాలి అనిపిస్తుందో అది ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో చేశాక మాత్రం మీరు చిన్న షాప్ వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.